నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్। కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో నేడు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అధ్యక్షతన బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని పిలుపునిచ్చారు। మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టి అరాచక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు। అదేవిధంగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ రాష్ట్ర పార్టీ జిల్లా ప్రధాన అధ్యక్షులు కృష్ణ ముదిరాజులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులను కాలరాస్తూ చేపట్టిన ఎమర్జెన్సీని గుర్తు చేశారు। దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నేడు ఎమర్జెన్సీ రోజును నేడు బ్లాక్ డేగా ప్రకటించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు జుంటుపల్లి వెంకటేశం, కుర్వ జగదీశ్వర్, నరేష్ తదితరులు నల్ల బ్యాడ్జీలు తొడిగి నిరసన తెలిపారు। భారతీయ జనతా పార్టీగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। అదే తరహాలో మన తాండూరు నియోజకవర్గంలో వాళ్ళ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజకీయాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తూ ఒకవైపు మైనార్టీలను సంతృష్టీకరణ పేరు మీద ఓటు బ్యాంకుగా మార్చుకొని హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి కేవలం అధికారంలో రావాలనేటటువంటి పెంపర్లాగా ఇప్పటికీ కొనసాగుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించబడాలి, ఈ దేశాన్ని సమగ్ర అభివృద్ధి పథం వైపు నడిపించాలనేటటువంటి ధ్యేయం చేత ఆనాడు ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అందరూ కూడా ఇవాటికి జాతీయవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఈ జాతిని, ఈ సమాజాన్ని కాపాడాలి, ఈ సమాజాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశం చేత ఆనాడు నాటినటువంటి ఈ యొక్క జాతీయ భావజాల విత్తనాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా అదే సరసన, అదే యొక్క వాళ్ళ యొక్క వారసత్వ రాజకీయాలుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి నిజమైనటువంటి నిజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, ఈరోజు పీడిత బడుగు బలహీన వర్గాల కోసం, ఈరోజు గిరిజన వర్గాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఇక్కడికక్కడ వాళ్ళకు వెన్నుదనగా నిలుస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే। కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, ఈ యొక్క రాజ్యాంగాన్ని నిజమైన పరిరక్షణగా మేమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోకి ఈరోజు తరలి కొట్టాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా పిలిపిస్తూ ఉన్నాం। ఏదైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సైతం ఈరోజు అనేక రకాలైనటువంటి తూట్లు పడిచిన సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి। కాబట్టి ఈరోజు ఎమర్జెన్సీ డే సందర్భంగా మేమందరూ కూడా ప్రజలకందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ